పూరా లోకల్. ఇక్కడ మేడిపల్లి సిఐగా పనిచేస్తున్నటువంటి గోవిందరెడ్డి క్లియర్గా కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు పనిచేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో డీజీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, చైర్మన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీసీ కమిషన్ కూడా స్పందించి సిపి సుధీర్ బాబు గారికి లేఖ పంపించడం జరిగింది, వెంటనే బాధ్యుల మీద చర్యలు తీసుకోమని. అంటే ఇక్కడ బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని చిక్కుల్లో పెట్టి అడగాల్సినటువంటి సందర్భంలో అది చేయకుండా, భారతీయ జనతా పార్టీని ఇరుకునబెట్టే పనులు చేయకుండా ఆర్డినెన్స్ డ్రామా అంటే తెర మీదకి తెస్తూ ఉన్నారు. ఈ అన్ని పరిణామాలు చూస్తూ ఉంటే దీని వెనకాల ఎవరున్నారు, ఏం కథ అనేది ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాం, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని చీకటి ఒప్పందాలు చేసుకొని మీరు ఈ దాడులు ఈ హత్యాయత్నాలు చేసినా బీసీ ఉద్యమం ఆగదు. ఇక్కడ ఉన్నటువంటి మేడిపల్లి సిఐని అతని ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. అతని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, అతని పైన ఎంక్వైరీ చేయాల్సిందే. చేసే వరకు మేము నిద్రపోం, అవసరమైతే కోర్టులను కూడా ఆశ్రయిస్తాం.